మంత్రుల పనితీరుపై ఏపీ సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారా? పేషీల్లో అధికారులు సిబ్బంది వ్యవహారంపై దృష్టి సారించారా? గీత దాటిన వారిపై చర్యలు తప్పవా? నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారు ఇక ఇంటికేనా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనంగా మారుతున్నాయి. మంత్రుల పేషీల్లో విమర్శలకు కారణమవుతున్న వారిపై కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. ఇంతకీ మంత్రుల పేషీల్లో అధికారులపై వస్తున్న ఆరోపణలేంటి? వారిపై చంద్రబాబు ఎందుకంత సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు? ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు. ప్రభుత్వ లోటుపాట్లు సరిదిద్దే ప్రయత్నం. మంత్రుల పేషీలపై సీఎం స్పెషల్ ఫోకస్. ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాలనాపరమైన నిర్ణయాలతో పాటు ప్రభుత్వ పరంగా చిన్నపాటి లోటుపాట్లు కనిపించినా సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రుల విషయంలో కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఇప్పటికే మంత్రులకు వారి పనితీరు ఆధారంగా ర్యాంకులు ఇస్తున్నారు. సమర్థవంతంగా పనిచేయాలని సూచిస్తున్నారు. ఒక్క మంత్రులే కాదు, ఆ పేషీలో ఉన్న కీలక అధికారులు, సిబ్బంది వ్యవహారంపైన ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఏమాత్రం ఆరోపణలు వచ్చినా వెంటనే దర్యాప్తు చేసి చర్యలకు ఉపక్రమిస్తున్నారు. తాజాగా మంత్రుల విషయంలో సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. కూటమి ప్రభుత్వంలో పారదర్శకమైన పాలన అందించే క్రమంలో మంత్రుల వ్యక్తిగత, పేషీ సిబ్బంది విషయంలో ఏ రకమైన విమర్శలకు తావు లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు సీఎం చంద్రబాబు. కొంతమంది మంత్రుల పేషీలలో సిబ్బందిపై అనేక ఆరోపణలున్నాయి. ముఖ్యంగా హోంమంత్రి వంగలపూడి అనిత సిబ్బంది విషయంలో గతంలో ఆరోపణలు రావడంతో తాను వెంటనే తొలగించారు. అయితే ఇప్పుడు మరో మంత్రి పేషీలో కీలక అధికారిపై చర్యలు తీసుకోవడంతో ఒక్కసారిగా పరిస్థితి వేడెక్కింది. ప్రధానంగా కొంతమంది మంత్రులు, ఓఎస్డీలు, పేషీ సిబ్బందిపై విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్న వారిని కొనసాగించడంపై ఫిర్యాదులున్నాయి. మరికొంతమంది కీలక మంత్రుల వద్ద ఉన్న అధికారులు, సిబ్బంది పనితీరుపై ఫిర్యాదులు రావడంతో నివేదికలు కోరారు సీఎం చంద్రబాబు. వాటిని ఆధారంగా చేసుకుని చర్యలకు దిగుతున్నారు. తాజాగా మంత్రి కొల్లు రవీంద్ర ఓఎస్డీ తొలగింపు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఎక్సైజ్, గనుల శాఖ మంత్రిగా ఉన్న కొల్లు రవీంద్ర దగ్గర ఓఎస్డీగా రాజాబాబు పనిచేస్తున్నారు. ఆయనను పక్కన పెట్టేందుకు సిద్ధమైంది కూటమి ప్రభుత్వం. వాస్తవానికి రాజాబాబు గనుల శాఖ అధికారి. అక్కడ జాయింట్ డైరెక్టర్ గా పనిచేస్తూ 2024 మార్చిలో పదవి విరమణ చేశారు. అయితే ఆయనను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొల్లు రవీంద్ర ఓఎస్డీగా నియమించుకున్నారు. ఆ సమయంలోనే చాలా రకాల విమర్శలు వచ్చాయి. అయితే నాడు మంత్రి కొల్లు రవీంద్ర లెక్క చేయలేదు. గత 10 నెలల కాలంలో రాజాబాబు వ్యవహార శైలిపై అనేక రకాల ఆరోపణలు వచ్చాయి. అవన్నీ సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లాయి. వీటిపై నివేదికలు తెప్పించుకున్నారు సీఎం చంద్రబాబు. ఇప్పుడు ఏకంగా ఓఎస్డీని తప్పించాలని ఆదేశించారు. ప్రభుత్వం తనను తప్పించబోతుందన్న వార్త తెలుసుకున్న రాజాబాబు తనకు తాను స్వచ్ఛందంగా తప్పుకునేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మంత్రులకు సంబంధించి ఓఎస్డీలు, ఇతరత్రా అధికారులపై చర్చ నడుస్తోంది. చాలా మంది అధికారుల తీరుపై అభ్యంతరాలున్నాయి. దీంతో మరిన్ని తొలగింపులు ఉంటాయని తెలుస్తోంది. దీంతో మంత్రులు తమ సిబ్బంది విషయంలో అప్రమత్తమయ్యారు. ఇతర మంత్రుల పేషీల్లోనూ ఎవరెవరు ఉన్నారనే సమాచారంపైన చంద్రబాబు ఆరా తీసినట్లు తెలుస్తోంది. కొందరు మంత్రుల పేషీల్లోని సిబ్బందిపై ఆరోపణలు ఉండటంతో వారిపైన నివేదికలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నివేదికల ఆధారంగా వారిపైన చర్యలుంటాయని చెబుతున్నారు. దీంతో సీఎం తీసుకునే నిర్ణయాలపై ఉత్కంఠ కనిపిస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని నిర్ణయాలు ఉంటాయనే చర్చ కొనసాగుతోంది.